కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ వినాయకుడు వెలిశారట. ఒక్క నారికళం సమర్పించి ప్రణ వెళ్లితే కోరిన కోరికలు తీర్చే భోళా వినాయకుడట. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళు ముందుగా నామినేషన్లు ఈ బొజ్జ గణపయ్య దగ్గరకు తీసుకురావాల్సిందేనట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ గణేశుడి ఆలయం ఎక్కడ ఉంది? అక్కడ స్థల పురాణం ఏం చెప్తోంది? ఈ వినాయక చవితి స్పెషల్ స్టోరీలో చూద్దాం. భక్తుల పాలిట కొంగు బంగారంగా గుర్తింపు పొందిన అయినవిల్లి గణపతి పచ్చని కోనసీమ అందాల నడుమ ప్రశాంత వాతావరణంలో అయినవిల్లి గ్రామంలో కొలువై ఉన్నారు. స్వామి స్వయంభువుగా వెలిసిన ఈ క్షేత్రం రాజమండ్రికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినవిల్లి వినాయకునికి ప్రణవిల్లితే ఎటువంటి కార్యమైనా అవిఘ్నంగా జరుగుతుందని భక్తుల నమ్మకం. స్వయంభువుగా స్వామి ఎప్పుడు వెలిశారన్న దానిపై ఖచ్చితమైన సమాధానం లేకపోయినా పిఠాపురం మహారాజు స్వామివారి ఆలయాన్ని నిర్మించారని, కాణిపాకం వినాయకుని కంటే ముందుగానే అయినవిల్లి వినాయకుడు వెలిశారని స్థల పురాణం చెబుతోంది. గౌతమి గోదావరి తీరంలో వెలిసిన ఈ మహిమాన్వితమైన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం దక్షిణముఖంగా ఉంటుంది. ఏకశిలగా ఉండే గణపతి విగ్రహానికి తొండం తూర్పునకు తిరిగి ఉంటుంది. ఆలయానికి తూర్పు, దక్షిణం వైపు అందమైన రాజగోపురాలు, ఆలయంలో ముఖమండపం, నవ గణపతుల సాలభంజికలతో అందమైన శిల్పకళా నైపుణ్యంతో అయినవిల్లి గణపతి ఆలయం అత్యంత శోభాయమానంగా ఉంటుంది. యజ్ఞ సమాయత్తుడై దక్ష ప్రజాపతి సైతం విఘ్నాలు తొలగాలని అయినవిల్లి క్షేత్రంలో గణపతిని అర్థించారని పురాణాలు చెబుతున్నాయి. దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో నిరీశ్వర యాగం విఫలం కావడంతో అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారిని దర్శించి యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. వ్యాస మహర్షి దక్షిణ దేశ యాత్ర ప్రారంభంలో ఈ స్వామివారిని నెలకొల్పినట్లు మరో పురాణం ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా దేవతలే ఈ ఆలయాన్ని నిర్మించారని మరికొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా వినాయకుడి పూజ చేయడం కోసం ఆ దక్ష ప్రజాపతి వారు ఈ అరణ్యంలో తిరుగుతూ ఉండగా అప్పటికే స్వామివారు దక్షిణముఖంగా నిలిచి ఉన్నారండి. ఇప్పుడు దక్ష ప్రజాపతి వారు స్వామిని పూజ చేయగా వరమిచ్చారు. అందుకని ఆయన వరసిద్ధి వినాయకుడు నామకరణం. ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ముందుగా నామినేషన్ పత్రాలు స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించి ఆలయం వద్ద నుండి నామినేషన్ వేయటానికి వెళ్లటం ఆనవాయితీగా వస్తోంది. చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన, నామకరణం వంటి కార్యక్రమాలు ఈ ఆలయంలో నిర్వహిస్తారు. విద్యార్థుల కోసం ఏటా స్వామివారి పాదాల వద్ద ఉంచిన 1,00,000 పెన్నులు పంపిణీ చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. పచ్చని పొలాల ఆహ్లాద వాతావరణంలో ప్రశాంతంగా ప్రసన్న వదనంతో దర్శనమిచ్చే అయినవిల్లి గణపతిని దర్శించుకోవటానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. వినాయక చవితి, నవరాత్రుల సమయంలో రద్దీ మరింత ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు ఆలయ పూజారులు.